మీడియా మిత్రులకు నమస్కారం. ఈనాటి విలేకరుల సమావేశానికి మీకు స్వాగతం. ఈనాటి పాత్రికేయ సమావేశంలో బీజేపీ నాయకులు మాజీ శాసనసభ్యులు డాక్టర్ గువ్వల బాలరాజు గారు మీడియాను ఉద్దేశించి మాట్లాడతారు. వారితో పాటుగా ఈ సమావేశంలో నామ్ రామరెడ్డి గారు బీజేపీ రాష్ట్ర నాయకులు మీడియా సమావేశంలో పాల్గొంటా ఉన్నారు. ఇప్పుడు డాక్టర్ గువ్వల బాలరాజు గారు మీడియాను ఉద్దేశించి మాట్లాడతారు. అందరికీ నమస్కారం. గత 3-4 రోజులుగా అచ్చంపేట నియోజకవర్గం నల్లమల్ల ఫారెస్ట్లో జరిగినటువంటి సంఘటనలపైన విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది. అందులో ప్రధానంగా ఛత్తీస్గఢ్ నుంచి ఇతరతర ప్రాంతాల నుంచి అచ్చంపేట నియోజకవర్గానికి ఒక పక్క కేంద్ర ప్రభుత్వం మారుతున్నటువంటి దేశంలో అభివృద్ధి చెందుతున్నటువంటి అదే మాదిరిగా వికసిత్ భారత్ పేరిట కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకించి నరేంద్ర మోడీ గారు గౌరవ ప్రధాని గారు చేస్తున్నటువంటి ప్రయత్నంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవుతున్నటువంటి ఈ తరుణంలో ఇంకా కూడా అప్పుడున్నటువంటి పరిస్థితుల రీత్యా అప్పుడున్నటువంటి ప్రభుత్వాల కార్యకలాపాల దృష్ట్యా ప్రజా వ్యతిరేక విధానాల దృష్ట్యా కొన్ని సంస్థలు ఏర్పడి ఉండొచ్చు. కానీ ప్రపంచంతో పోటీ పడుతూ భారతదేశం అభివృద్ధిలో కానీ వివిధ రంగాల్లో అద్భుతమైనటువంటి ప్రగతిని సాధిస్తూ ఉంది. కాబట్టే కేంద్ర హోంశాఖ కేంద్ర అడవుల్లో ఉంటున్నటువంటి నక్సలైట్స్కు పిలుపునిచ్చి జనజీవన స్రవంతిలో కలవండి, దేశ అభివృద్ధికి తోడ్పాటునివ్వండి, మీకు ఉన్న డిమాండ్లు ఏందో ప్రజల్లో ఉంటూ ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా అడగండి, ప్రభుత్వం సానుకూలంగా మీ డిమాండ్లు ఏమైనా ప్రజల హితం కోసమైతే పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పినటువంటి కారణంగా 30-40 సంవత్సరాల పాటు కేంద్ర కమిటీలో కీలక బాధ్యతలు పోషించినటువంటి వాళ్ళు సైతం లొంగిపోయి ఈరోజు ప్రభుత్వ పిలుపుకు స్పందించి సహకరిస్తున్నటువంటి పరిస్థితి. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నియోజకవర్గమైనటువంటి అచ్చంపేటలో ఈరోజు ప్రభుత్వం కారణమా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కారణమా తెలియదు, కానీ కొంతమంది కీలకమైన ఒక్కొక్కరిపైన 20 లక్షల రివార్డ్, అదేవిధంగా ఇంకొకరిపైన 8 లక్షల రివార్డు ఉంది. అటువంటి నక్సలిజంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు లొంగిపోకుండా నల్లమల్లలో ఉంటూ ఉన్నారు, ఆశ్రయం పొందుతూ ఉన్నారంటే నాకు తెలిసి ఇది ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే లేదంటే అనక తప్పదు, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇండైరెక్ట్గా వీరిని కాపాడుతున్నట్టుగా భావించాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎక్కడికక్కడ నిఘా పెంచినమని డ్రోన్ కెమెరాలతోన వివిధ రకాలుగా మేము పర్యవేక్షణ పెంచుతున్నాం, రక్షణ పెంచుతున్నాం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. కానీ నల్లమల్ల ఫారెస్ట్ చాలా గొప్ప ఫారెస్ట్, అభయారణ్యం, టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కాదనడం లేదు. కానీ అక్కడ ఉన్నటువంటి స్ట్రాటా కండిషన్స్ కారణంగా విపరీతంగా పెద్ద చెట్లు పెరిగేటువంటి అవకాశం లేదు. ఎక్కడైనా ఒకవేళ తల దాచుకొని ఎవరు ఉన్నారు అని అంటే కనిపించకుండా ఉండడానికి అంత దట్టమైనటువంటి పెద్ద పెద్ద చెట్లు ఉండే పరిస్థితి లేదు, అడవులు ఉండేటువంటి పరిస్థితి లేదు. కానీ ఎందుకు ఈ రాష్ట్ర పోలీస్ శాఖకు వారు 3 నక్సలైట్ దొరకకుండా ఉన్నారో నాకు అర్థం కాలేదు. చివరికి ఏ కారణం చేత ఎట్లా వాళ్ళను పట్టుకున్నారో నాకు తెలిసి కొన్ని చెక్ పోస్టులు పెడతా ఉంటారు, అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ను కాపాడుకోవాలి, పర్యావరణాన్ని కాపాడుకోవాలని. కొందరు ప్లాస్టిక్ బాటిళ్ళు పర్యావరణాన్ని దెబ్బతీసే విధంగా వాడుతూ ఉన్నారని, ప్లాస్టిక్ నివారించాలని అటువంటి చెకింగ్స్ జరుగుతూ ఉంటాయి. అందులో భాగమే అయి ఉండొచ్చు ఆ 3 నక్సలైట్స్ కూడా పట్టుబడడం. ఆ విషయం ప్రభుత్వం చూసుకుంటుంది.
కేంద్ర హోంశాఖ రాష్ట్ర హోంశాఖ చూసుకుంటారు, పర్వాలేదు. కానీ నక్సలైట్ల వెంబడి ఉన్నటువంటి ముగ్గురు వారు కూడా అరెస్ట్ అయ్యారు, కాదనడం లేదు. కానీ ఆ ముగ్గురు సింపథైజర్స్గా ఈరోజు పత్రికలు రాస్తూ ఉన్నాయి, టీవీలలో కూడా చూస్తూ ఉన్నాం. ఆ ముగ్గురు సింపథైజర్లలో మేము మాకున్నటువంటి సమాచారాన్ని బట్టి ఒక ప్రతిపక్ష పార్టీగా మేము మా అభిప్రాయాలను మీడియా ద్వారా అచ్చంపేట మీడియా మిత్రుల ముందు మాట్లాడడం జరిగింది. దానికి స్పందించినటువంటి ఎమ్మెల్యే గారు ఇష్టారీతిలో నోరు బారేసుకుంటా ఉన్నారు. మాకేం సంబంధం వాళ్ళు అని అంటా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఒక టీచర్ ఉద్యోగి ఎవరైతే ఉన్నారో ఆయన ఎమ్మెల్యే గారికి తన వెంట నడుస్తారా నడవరా అని ఇతర పార్టీల వాళ్ళను ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేకు దగ్గర చేసి నాతో పాటు ఉన్నటువంటి వాళ్ళను వాళ్ళకు ఉన్నటువంటి ఆసుపత్రులను మోయించేసిండ్రు, క్లినిక్లను మోయించేసిండ్రు, వాళ్ళకున్న వ్యాపారాలను దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేసిండ్రు. చివరికి మళ్ళీ ఏం జరిగిందో ఏమో కానీ ఆ ఆసుపత్రులు ఓపెన్ అయిపోయినాయి. అదేవిధంగా వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. మాకున్న సమాచారం ఏంటంటే వాళ్ళను ఎమ్మెల్యే గారికి దగ్గర చేసినటువంటి వ్యక్తుల్లో ఈ అంబయ్య అని అరెస్ట్ అయినటువంటి టీచర్ కూడా ఒకడు అని చెప్పేసి చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి మాకు కూడా ప్రమాదం పొంచి ఉన్నట్టుగా మేము భావించాల్సినటువంటి అవసరం ఉంది. మాకంటే రాజకీయ నాయకులకు లేదంటే నాకో కాదు, మా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు ప్రమాదం పొంచి ఉంది అనే ఆలోచనతోన అటువంటి సమాచారాన్ని బహిర్గతం చేయాలి. ఒకవేళ అటువంటి వాళ్లకు షెల్టర్ ఇచ్చినట్టయితే ఖచ్చితంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేను కూడా శిక్షార్హుణ్ణి చేయాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తంగా ఈ కేసును ఎన్ఐఏకు అప్పగించాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఇప్పటికే మా హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళడం జరిగింది. ఖచ్చితంగా కేంద్ర హోంశాఖ కూడా దీనిపైన కఠిన నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. కానీ మేము లేవనెత్తినటువంటి అంశాలపైన మమ్మల్ని మళ్ళీ భయపెట్టే విధంగా, మిమ్మల్ని మీరు ఎట్లా తిరుగుతారో చూస్తామనే విధంగా, భయభ్రాంతులకు గురి చేసే విధంగా ప్రజల చేత ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉన్నాడంటే ఒకవేళ జరగరానిది నాకే కాదు ఎవరికి జరిగినా ఎమ్మెల్యే అదేవిధంగా ఈ ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది అని చెప్పడం కోసమే ఈరోజు బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఈ మీడియా కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. అయితే ఒకరేమో ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు, ఒకరేమో పెట్రోల్ పంప్ నడిపిస్తున్నారు, అంటే కాంగ్రెస్ హయాంలో పెట్రోల్ పంప్ వచ్చింది వాళ్లకు. ఇంకొకరేమో కాంగ్రెస్ పార్టీ ఉప సర్పంచ్గా పనిచేసిండ్రు, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా కొనసాగుతూ ఉన్నారు. అటువంటి వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు ప్రభుత్వము మేలుకొని కఠినంగా వ్యవహరించి అసాంఘిక శక్తులను నిలువరించేటువంటి ప్రయత్నం చేయాలి, కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప ప్రతిపక్ష పార్టీలు ఏదైనా మాట్లాడితే దానిపైన విమర్శలు చేసుకోవడమే కాకుండా భయభ్రాంతులకు గురి చేసే విధంగా మాట్లాడడం అనేది ప్రజాప్రతినిధులకు తగదు అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా చాలా చులకనగా ఓటముల్లో హ్యాట్రిక్ సాధించిండు ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే. 3 సార్లు కంటిన్యూస్గా ఓటమి పాలు కావడం జరిగింది. ఈసారి ఎన్నికల్లో గెలిచిన తర్వాత నా గురించి మాట్లాడుతూ ఈయన ఎట్లా ఎమ్మెల్యే అయ్యిండో తెలియదు అని. ఎట్లా ఎమ్మెల్యే కాదు, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం చేసిన, ప్రజల మధ్యలో ఉన్న, ప్రజల చేత ఎన్నుకోబడ్డా, నీకు తెలియకుంటే అది నీ అవివేకమై ఉండొచ్చు తప్ప ఈయన ఎట్లా ఎమ్మెల్యే అయ్యిండో అనుమానం వస్తుంది అని మాట్లాడడం, వెటకారంగా మాట్లాడడం అనేది నీ విఘ్నతకే వదిలేస్తూ ఉన్నాం వంశీకృష్ణ గారు. కానీ నోటికొచ్చినట్టుగా మాట్లాడము, నువ్వు ఎట్లా తిరుగుతావో చూస్తా అని మాట్లాడము, నేను భయపడి భారతీయ జనతా పార్టీలో చేరినా అని మాట్లాడుతూ ఉన్నారు. నేను భయపడి కాదు, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ అని పార్టీని స్థాపించిన తర్వాత, తెలంగాణ సమాజం సంఘటితమై వచ్చిన తర్వాత, తెలంగాణ సాధన జరిగిన తర్వాత వారు కూడా టీఆర్ఎస్గా నుంచి బీఆర్ఎస్గా మారడం జరిగింది. నేను భారత పౌరుడిగా, ఈ తెలంగాణ పౌరుడిగా నా పోరాటాన్ని రాష్ట్ర సాధన కోసం చేసిన, ఇప్పుడు
భారత పౌరుడిగా అఖండ భారత నిర్మాణం దిశగా ఈ దేశం అడుగులిడుతూ ఉంది. భారతీయ జనతా పార్టీ ఆ విషయంలో అద్భుతమైనటువంటి పటిమను ప్రదర్శిస్తూ ఉంది. కాబట్టి నేను భారతీయ జనతా పార్టీలో చేరినా అని పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. నేను భయపడి చేరినా అని పనికిరాని విమర్శలు చేస్తూ ఉన్నారు. నేను 29 సంవత్సరాల వయసులో ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు కూడా మీరే ఎమ్మెల్యేగా ఉండి నన్ను ఎన్ని భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేసినా, నేను ఎమ్మెల్యే కాకముందే సింగిల్ విండో డైరెక్టర్లను గెలిపించుకున్నా, అదేవిధంగా ఎంపీటీసీలను గెలిపించుకున్నా. ఒక మండలంలోనైతే 10కి 10 ఎంపీటీసీలను జడ్పీటీసీని నేను గెలిపించుకోవడం జరిగింది. ఎమ్మెల్యే కాలేదు అప్పుడు నేను. ఆ రోజే భయపడలేదు. ఇప్పుడు ప్రజల చేత తిరస్కరణకు గురవుతున్నటువంటి మీరు ఏదో ఈ పార్టీని చూసి భయపడి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి రక్షణగా ఉంటుందని మాట్లాడిండ్రు. ఎట్టి పరిస్థితుల్లో గువ్వల బాలరాజు అనేవాడు నువ్వు కాదు కదా, నీ తాత దిగొచ్చినా భయపడే ముచ్చటే ఉండదు. అదే మాదిరిగా భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నాలు ఎన్నిసార్లు చేసిండ్రు మీరు? ఎన్నికల సమయంలో నా పైన ఇప్పుడున్న ఎమ్మెల్యే డైరెక్ట్గా నా కాన్వాయ్ని అడ్డగించి 100 మంది గూండాలను, రౌడీలను, పనికిరాని వెధవలను నా పైన పురిగొలిపి నువ్వే నా పైన నేరుగా రాయి విసిరినటువంటి వీడియోస్ ఇప్పటికి కూడా ఉన్నాయి. ఎక్కడో ఎడమవైపు దెబ్బ తాకితే కుడివైపు పట్టి కట్టించుకున్నాడని వెటకారపు మాటలు, పనికిరాని మాటలు మాట్లాడుతున్నావు వంశీకృష్ణ. వీడియోలు కూడా చూపిస్తా నీకు. అదే మాదిరిగా ఓటమి పాలైన వారం రోజుల్లోనే నేను మళ్ళీ నా నియోజకవర్గానికి వెళ్తున్న సమయంలో నీ ముఖ్యమంత్రి నువ్వు కుట్రబన్ని నేను ఎక్కడికైతే వస్తున్నా అని నేను నా స్థలాన్ని వస్తున్నటువంటి ప్లేస్ను ప్రకటించడం జరిగిందో అక్కడే కావాలని కాంగ్రెస్ పార్టీ యువకులు, కొంతమంది రౌడీలు అక్కడ చేరి అక్కడికి పోలీసు వాళ్ళను పంపించి ఇక్కడ కనుక గువ్వల బాలరాజు వస్తే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని నన్ను, నా సతీమణిని వెల్దండ పోలీస్ స్టేషన్లోనే అరెస్ట్ చేసి కూర్చోబెట్టడం జరిగింది. ఆ ఒక్క అటాకే కాదు, వెల్దండదే కాదు, అమ్రాబాద్ మండలంలో బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నేను శాసనసభ్యుడిగా ఉన్నటువంటి సందర్భంలో నేను అక్కడ ముఖ్య అతిథిగా ఆ కార్యక్రమానికి వెళ్తే కావాలని ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి నీ చుట్టాలు లాంటి వాళ్ళే ఆ రోజు నా పైన దాడికి పూనుకున్నా కానీ వనకలేదు, వెనకలేదు, భయపడలేదు. మొత్తం కార్యక్రమం పూర్తి అయ్యేసరికి అక్కడే ఉండి ఆ మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళులర్పించి రావడం జరిగింది. అదేవిధంగా అచ్చంపేటలో జరిగిన సంఘటన తర్వాత కుమ్మరోనిపల్లిలో నేను వెళ్ళినప్పుడు ఆ ఊరేగింపులో కూడా నీ పనికిరాని కాంగ్రెస్ కార్యకర్తలు నా పైన రాళ్ళు విసిరినటువంటిది టీవీలలో కూడా బాగా టెలికాస్ట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా సింగిల్ విండో ఎన్నికల సందర్భంగా నార్యా అని నేను అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ నుంచి డైరెక్టర్గా గెలవడం, ఇంకొక అభ్యర్థి కూడా బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి అభ్యర్థిని క్యాండిడేట్ను మీరు కిడ్నాప్ చేసి ఎత్తుకుపోయి నేను ఆ గ్రామాలకు వెళ్తే ఆ గ్రామాలు దాటకుండా రోడ్డు పైన ఒక మనిషి లోతు రాళ్లను పేల్చి గొడ్డళ్ళు, కర్రలు నన్ను దాడి చేయడానికి మీ అనుచరులను పంపిస్తే కూడా ఆ రోజు కూడా భయపడలేదు, ఎమ్మెల్యే కాలేదు అప్పటికి నేను. కానీ మీ దాడుల పరంపర ఎట్లుందంటే గత సంవత్సరం అంబగుడి భ్రమరాంబ తల్లి దేవాలయంలో ప్రభ మహోత్సవాలు అద్భుతంగా జరుగుతాయి. అక్కడికి కూడా నేను కుటుంబ సమేతంగా వెళ్తే నన్ను నీ పోలీసులు అడ్డగించి ఆ ఊరేగింపు జరిగేటువంటి సందర్భంలో ఉత్సాహ విగ్రహాలను ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు, భక్తులు, ప్రముఖమైనటువంటి వ్యక్తులు అందరూ కలిసి పట్టుకొని ఊరేగడం అనేది ఆనవాయితీ అచ్చంపేటలో. ఆ రోజు దేవుడి దర్శనానికి నేను వెళ్లకుండా నన్ను అడ్డుకున్నది కూడా మీరే. ఉల్టా నా పైన కేసులు పెట్టిండ్రు, నా ఎంబడి ఉన్నటువంటి వాళ్ళపైన కేసులు పెట్టిండ్రు. ఈ మధ్యకాలంలో వచ్చి నాకు నోటీసులు ఇచ్చిండ్రు. జరిగిందేదో జరిగింది. కానీ నిన్న గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని
ఏబీవీపీ గతంలో ఏబీవీపీలో పనిచేసినటువంటి కొంతమంది తమ్ముళ్ళు శంతన్ కుమార్, అదేవిధంగా శ్రీనివాస్ నాయక్, సీను నాయక్, అదేవిధంగా కొంతమంది ఆ కార్యక్రమం నిర్వహించుకుంటుంటే జెండా ఎగరవేయడానికి వీలు లేదు ఇక్కడ అని చెప్పేసి కొంతమంది వంశీకృష్ణకు సంబంధించినటువంటి పనికి రాని వెధవల చేత అక్కడ వాళ్ళపైన ఇష్టారీతిలో కేరింతలు వేసి భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేసి ఉల్టా అక్కడికి వచ్చినటువంటి జాతీయ భావం కలిగినటువంటి యువకులపైన జాతీయ జెండాను ఎగరవేయకుండా ఆటంకపరిచి వాళ్ళపైనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను బనాయించినటువంటి మూర్ఖపు ప్రభుత్వం, పనికి రాని ఎమ్మెల్యే ఎవరన్నా ఉన్నారంటే ఈ ప్రభుత్వం, ఈ మా అచ్చంపేట ఎమ్మెల్యే అని చెప్పక తప్పదు. కానీ ఈ సందర్భంగా అరెస్టులను నేను ఖండిస్తూ ఉన్నా. ఏబీవీపీ యువకులు లేదు అచ్చంపేటలో ఉన్నటువంటి పౌరులపైన అక్రమంగా కేసులు బనాయించే ప్రయత్నం ఈ ప్రభుత్వం మానుకోకపోతే ఖచ్చితంగా మా కోర్టులు ఉన్నాయి, చట్టాల గురించి అవగాహన ఉంది, ఖచ్చితంగా ఇటువంటి దాడులపైన అక్రమాలపైన ఎదురు దాడులకు దిగాల్సి వస్తుంది ప్రజాస్వామ్యబద్ధంగా అని తెలియజేస్తూ ఉన్నాం. అదే మాదిరిగా కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో ఉంటే కష్టమని బీజేపీ షెల్టర్ కోరిపోయింది అంటున్నారు. తెలుసు నాకు, బీఆర్ఎస్ పార్టీని కలుషితం చేసినటువంటి కొంతమంది పనికి రాని నాయకులు నువ్వు కలిసి మొన్న ఎన్నికల్లో ఏ రకమైనటువంటి కుట్రలు చేసి నన్ను ఓడించిండ్రో మాకు తెలుసు. దాని గురించి పెద్దగా వరి కావాల్సినటువంటి అవసరం లేదు. ఓటమి గెలుపు సహజం రాజకీయాల్లో, ఎన్నికల్లో. కానీ అదే మూర్ఖులు, అదే దుర్మార్గులు నువ్వు కలిసి ఈద్గా దగ్గర, అచ్చంపేటలో ఉన్నటువంటి ఈద్గా దగ్గర సర్వే నంబర్ 293 దాదాపుగా 5 ఎకరాల ప్రభుత్వ భూమిగా భావించినటువంటి ఆ స్థలంలో డంపింగ్ యార్డ్గా మేము వాడుకోవడం జరిగింది. ఈ స్థలం గ్రామ పట్టణం కోసం. ఆ డంపింగ్ యార్డ్ కాస్త ఈరోజు రియాల్టర్ల చేతిలో వ్యాపార వస్తువుగా మారింది. దాంట్లో నీకెన్ని కోట్ల రూపాయలు ముడుపులు ముట్టినాయో ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది. నాపైన పనికిరాని అవినీతి ఆరోపణలు చేస్తే నువ్వు వీడియోలు చూపిస్తా, లేకుంటే నీ బండారం బయట పెడతా. 2 సంవత్సరాలైంది, దమ్ముంటే నా బండారం బయట పెట్టు. ఎక్కడైనా నేను అబద్ధాలు చెప్పి లేదంటే అక్రమాలు చేసి అవినీతికి పాల్పడ్డట్టుంటే వీడియోలు ఉన్నాయని పనికిరాని మాటలు మాట్లాడుతున్నావు కదా, దమ్ముంటే వీడియోలు బహిర్గతం చేయి. గుప్త నిధుల పేరిట గువ్వల బాలరాజ్ గుప్త నిధులు, ఈ రైమింగ్ బాగుంది అని ఏదో సెంటెన్స్ సెట్ చేసి ఆ రోజు ప్రజల లోపల కావాలని ఒక చర్చకు తెరలేపినావు. నీ ఎంబడున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సింపథైజర్లు కాదు, పూర్తిగా కార్యకర్తల్లాగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయులు అడ్డంగా లక్ష్మాపూర్ గ్రామంలో లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం దగ్గర గుప్త నిధులు తవ్వడానికి వెళ్ళి అడ్డంగా దొరికిపోయిన సంగతి అచ్చంపేట ప్రజలకు తెలుసు. అదే మాదిరిగా రాయల్గండి దగ్గర మీ రేవంత్ రెడ్డి వదినమ్మ అప్పుడు ఒక 3-4 సంవత్సరాల ముందు తన బ్యాచ్తోనూ వచ్చి రాయల్గండి దగ్గర గుప్త నిధుల కోసం తవ్వి అడ్డంగా దొరికిపోయినరు. ఇవన్నీ మీ ఆనవాయితీ, మీ సంస్కృతి. గువ్వల బాలరాజ్ ఎట్టి పరిస్థితుల్లో ప్రజాధనాన్ని లూటీ చేయడం కోసమో లేదంటే రాజకీయాలను వాడుకొని ఎదగడం కోసమో ఏ రోజు కూడా ప్రయత్నం చేయడు. మీరు అంటున్నారు కదా పదే పదే గుంపు మేస్త్రి కూడా. ఎస్, నేను ఒక సామాన్య మేస్త్రి, గుంపు మేస్త్రి కూడా కాదు, ఒక వలస కూలి కడుపులో పుట్టిన అసలు సిసలైనటువంటి మీ గుంపు మేస్త్రి ముఖ్యమంత్రి ఈరోజు అక్షరాలు నేర్చుకోవడానికి హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్ళిండని సమాచారం వస్తూ ఉంది. కానీ 3 రోజుల నుంచి ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు అని అంటున్నాడు. ఆయన ఎక్కడ గుప్త నిధులు తవ్వడానికి వెళ్ళినారో, ఎక్కడ అక్రమ ఆర్జనకు పాల్పడుతూ ఉన్నారో తెలియదు. దాని గురించి సమాధానం చెప్పండి. అదేవిధంగా మేము చాలా వరకబెట్టినాం సిబిఎం ట్రస్ట్ ద్వారా అని చెప్పేసి, సిబిఎం ట్రస్ట్ ద్వారా ఉమామహేశ్వర దేవాలయానికి వచ్చేటువంటి భక్తులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని చెప్పి బస్సు ఏర్పాటు చేసి భక్తులను ఈ దైవభక్తి నుంచి దూరం చేస్తున్నటువంటి దుర్మార్గుడివి నువ్వు అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒక్కొక్క భక్తుడు కింద నుంచి గుట్ట పైనుంచి కింద నుంచి దేవుడి దగ్గరికి వెళ్ళడానికి 50 రూపాయలు, అది కూడా గంటల తరబడి భక్తులందరూ జమైన తర్వాత నీ బస్సు మొదలు పెడుతున్నావు. ఇది నీ నైజం, ఇది నీకు దేశభక్తి దైవభక్తి ఉంది.
అదేవిధంగా బొడ్రాయి పండగ పేరిట నువ్వు చేసిన కరప్షన్ అంతా ఇంత కాదు. నా గురించి కరోనా సమయంలో నేను అక్రమాలకు పాల్పడ్డా అంటున్నాను. దమ్ముంటే నేను కరోనా సమయంలో ఖర్చు పెట్టింది, గ్రామాలలో పర్యటించింది, ప్రజలకు నిత్యావసర వస్తువులను సరఫరా చేసింది, దాతలు ఒక గొప్ప సేవాభావం కలిగినటువంటి వాళ్ళు చేసిన సహాయం తప్పిస్తే నువ్వు కానీ నీ కాంగ్రెస్ పార్టీ కానీ పార్టీలకు అతీతంగా మనం ప్రజలను ఆదుకుందాము అని చెప్పేసి మాట్లాడితే ఏ ఒక్కరోజు కూడా రాలేదు. కానీ ఈరోజు నన్ను చర్చలకు పిలుస్తున్నావు. చర్చలకు దమ్ముంటే బల్మూర్ మండల కేంద్రంలో ఆంజనేయ స్వామి పైన ఒట్టేసి నేను సాధించినటువంటి అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కు సంబంధించి 2,350 కోట్ల రూపాయలతో అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ను ఫేజ్ 1, ఫేజ్ 2 కింద మంజూరు చేయించి 1,650 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టించి నేను ఫౌండేషన్ వేసినటువంటి అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ గురించి ఇప్పుడేదో ఎన్నికలు దగ్గర వచ్చేటట్టున్నాయని ఏదో ఒక మిషన్లు పెట్టి ప్రజలను గందరగోళానికి గురి చేసి ప్రజలే ఈ ప్రాజెక్టును ఆపినరు అని ప్రజలను బదనాం చేసే విధంగా, ప్రజలపైన నింద వేసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ హనుమంతుడు వదులుతాడేమో కానీ దేవుడు కాబట్టి ఓటర్ దేవుళ్ళు మాత్రం నిన్ను ఉపేక్షించరు. ఖచ్చితంగా రాజకీయంగా నిన్ను పాతరేస్తారు అని ఈ సందర్భంగా వంశీకృష్ణ గారికి నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా నేను అసలు సిసలైన డాక్టర్ను అని చెప్పేసి మాట్లాడుతున్నాను. నీ దుర్మార్గాలు, నీ అవివేకం వల్ల, నీ పోకడల వల్ల అచ్చంపేట 100 పడకల ఆసుపత్రి నేను నిర్మించినది. ఆ ఆసుపత్రిలో క్యాంప్ అని పెట్టి దాంట్లో క్యాంపులో ఒకరిద్దరు చనిపోయినట్టుగా కూడా మాకు సమాచారం ఉంది. దాన్ని దాచిపెట్టడం కోసం ఎంత పైరవీలు చేసినావో, నీ అవివేకం ఏందో, నువ్వు ఏం పనికిరాని డాక్టర్వో ప్రజలందరికీ కూడా తెలుసు. నాకు డాక్టరేట్ లాలో ఉంది, కావాలంటే ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి సమాచారాన్ని తెప్పించుకోండి. అదేవిధంగా సేవాలాల్ మహారాజ్ విగ్రహం పైన కూడా ఈరోజు బంజారాలను నేనేదో హక్కును నేర్చుకున్నట్టుగా చేస్తే ఓట్లు వేస్తారని అనుకుంటున్నావు. నీకంటే నాకంటే మన అచ్చంపేటలో ఉన్నటువంటి బంజారా సోదర సోదరిమణులు బాగా చదువుకున్నారు, అవగాహన ఉంది, కష్టాల కడలి నుంచి వచ్చిండ్రు. ఈరోజు ఏ రంగంలో చూసినా తమదైన శైలిలో దూసుకుపోతూ ఉన్నారు. వాళ్ళను మోసం చేయడం నీ జేజమ్మ తరం కాదు, నీ రేవంత్ రెడ్డి తరం కూడా కాదు అని తెలియజేస్తా ఉన్నా. ఎందుకు పెట్టొద్దు? సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని దేవరకొండ అచ్చంపేటకు ముఖద్వారంగా, నీ ఊరికి ఒక ముఖద్వారం కట్టుకుంటున్నావు కదా రేవంత్ రెడ్డి గారు, అదే స్థలంలో మహనీయుడు సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని అక్కడ పెట్టండి. నేను కేటాయించినటువంటి అచ్చంపేట మార్కాండేయ స్వామి టెంపుల్ దగ్గర ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాన్ని నేను అఫీషియల్గా సేవాలాల్ మహారాజ్ విగ్రహ నిర్మాణం, గుడి నిర్మాణం కోసం స్థలం కేటాయించిన, నిధులు కేటాయించిన అక్కడ కట్టియండి. దమ్ముంటే నిజంగా బంజారాల పైన, సేవాలాల్ మహారాజ్ పైన మీకు ప్రేమ భక్తి ఉంటే కనుక అక్కడ కట్టి చూపించండి. కానీ మద్దిమడుగు దగ్గర ఆంజనేయ స్వామి వెలిసినటువంటి అక్కడ మళ్ళొక్కసారి ఇంకో మహారాజును ఏర్పాటు చేస్తామంటే చేయండి, పర్వాలేదు. కానీ అక్కడ ఉన్నటువంటి పేదల భూములను లాక్కుంటాం, వాళ్ళను నిర్వాసితులను చేస్తాం, అక్కడ సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని పెట్టి కాంట్రవర్సీ చేస్తామంటే మాత్రం చూస్తూ ఊరుకునేదే లేదు. ఇప్పటికే ఆ గ్రామస్తులందరూ కూడా నా దృష్టికి తీసుకొచ్చిండ్రు. ఒక పోరాటం చేయాలని కోరడం జరిగింది వాళ్ళు. నేను కూడా చెప్పడం జరిగింది, అవసరం అనుకుంటే మీరు ఏ పోరాటానికి పిలుపునిచ్చినా నేను మీతో కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నానని అక్కడ ఎన్నికైనటువంటి సర్పంచ్ యువ తమ్ముడు అంజీ, పెళ్ళి కూడా కాలేదు, యువకుడు, గ్రామానికి సేవ చేయడం కోసం అందరూ సహకరిస్తే సర్పంచ్ అయిండు. ఈరోజు గోసపడతా ఉన్నాడు. నేను సర్పంచ్ అయిన తర్వాత అప్పుడు ఈ దుర్మార్గుడు ఈ రకంగా చేయడం ఏంది అని ఆ గ్రామస్తులు సర్పంచ్ గారు భావిస్తూ ఉన్నారు. మీకు ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే అక్కడ రేవంత్ రెడ్డి గారి మళ్ళీ గురువు అనాలనా, లేకుంటే శిష్యుడు అనాలనా, లేకుంటే సహచరుడు అనాలనా, చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి ఉన్నారు, ఇక్కడనే పుట్టినా ఇక్కడనే చేస్తా అంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి పాలన కొనసాగిస్తూ ఉన్నారు. ఇద్దరు కలిసి మద్దిమడుగు దేవాలయం దగ్గర కృష్ణా రివర్ పైన వంతెన నిర్మించండి. అటువంటి గొప్ప కార్యక్రమాలు చేయండి తప్ప విగ్రహాల పేరిట పబ్బం గడుపుకునే ప్రయత్నము
ఓట్లు దండుకునేటువంటి ప్రయత్నం చేయడం సబబు కాదు అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా నా గురించి చాలా చాలా అలిగేషన్స్ చేస్తూ ఉన్నారు. ఆయన నిబద్ధత కమిట్మెంట్ గురించి మాట్లాడుతున్నాడు. కమిట్మెంట్ ఏంటంటే నేను అచ్చంపేట ప్రజలకు ఇచ్చినటువంటి మాట ప్రకారం 9-10 సంవత్సరాల పాటు అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి పెడచెవిన పెట్టినా వెంటబడి వేటాడి నేను ఎక్కడో నా ఫ్యామిలీ తోన టూర్ వెళ్ళాల్సి ఉన్నా అది క్యాన్సిల్ చేసుకొని బడ్జెట్ సమావేశాలకు సంబంధించి సిద్ధమవుతున్నటువంటి తరుణంలో క్యాబినెట్ సమావేశానికి ప్రత్యేకంగా నన్ను కేసీఆర్ గారు అక్కడే కూర్చోబెట్టుకొని ఆ ప్రాజెక్టుకు నిధులు కేటాయించడము, ప్రాజెక్టును ఒప్పుకోవడము జరిగింది. నేను సాధించినటువంటి ప్రాజెక్టును మీరు దమ్ముంటే కట్టి చూపియండి. నేను 100 పడకల ఆసుపత్రి తీసుకొచ్చిన క్యాడర్ స్ట్రెంత్, కనీసం క్యాడర్ స్ట్రెంత్ చేసే విఘ్నత డాక్టర్ అంటున్నావు కదా, దమ్ముంటే చెయ్యి. అదేవిధంగా ఎన్టీఆర్ మినీ స్టేడియానికి కూడా ఇంటర్నేషనల్ స్థాయిలో ఆ స్టేడియం నిర్మాణం జరగాలనే ఉద్దేశంతోన దాదాపుగా నేను 10 కోట్ల రూపాయలు నిధులు కేటాయిస్తే అది కూడా SDF స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా నేను నిధులు కేటాయించిన దానికి 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పటికి కూడా స్టేడియానికి నిర్మాణానికి పూనుకోలేదు, కానీ స్టేడియం పేరు మార్చడానికి ప్రయత్నం చేస్తారు. కేంద్ర ప్రభుత్వము VBG రామ్జీ అని పేరు పెట్టినంత మాత్రాన రాముడి పేరు ఎట్లుంటుంది అని ఈ ఉపాధి హామీ పథకం పేరు మీద రచ్చ చేస్తున్నారు. ఈ పేర్లు మీరు మారుస్తేనేమో అట్లుంటుంది, మేము దీన్ని వేరే సెన్స్లో స్ట్రెంథన్ చేయాలనే ఆలోచనతోన కేంద్ర ప్రభుత్వము మరో పేరు పెట్టి అద్భుతమైనటువంటి 100 రోజుల పథకాన్ని 125 రోజులు కూలీ దినాలు కల్పించాలనే ఆలోచనతోన ప్రయత్నం చేస్తూ ఉంటే దానిపైన కూడా మీ పార్టీ కాంట్రవర్సీ చేస్తూ ఉంటుంది. మీకేమైనా దమ్ము ధైర్యం ఉంటే, నిబద్ధత ఉంటే, నేను సాధించినటువంటి అచ్చంపేటలో ఇంటిగ్రేటెడ్ వెజిటబుల్ మార్కెట్, వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ను 4.5 కోట్లతోనే నేను నిధులు కేటాయించడమే కాకుండా ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి ఆఫీస్ కార్యాలయాన్ని అక్కడి నుంచి షిఫ్ట్ చేయించి అక్కడ ఉన్నటువంటి స్థలంలో అద్భుతమైనటువంటి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను నిర్మించాలని అనుకుంటే ఇప్పటి వరకు కూడా దాని విషయంలో అతిగతి లేదు. ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుకుంటూ నిధులు కేటాయించి నేను వస్తే ప్రజలు మీరిచ్చినటువంటి అలవి కానీ హామీలకు మోసపోయి మీకు ఓట్లు వేసినటువంటి కారణంగా 2 సంవత్సరాలు గడిచినా మీరేం చేయట్లేరు. కానీ నా గురించి విమర్శలు చేసేటువంటి స్థాయికి వచ్చిండు వంశీకృష్ణ. ఉల్టా నీకు అక్కడ స్థాయి ఏడుద్ది అని అంటున్నావు. నీకంటే వయసులో చాలా చిన్నవాడిని అయినా 2 సార్లు ఆ నియోజకవర్గంలో నేనే లోకల్, నేనే ఎక్కడే పుట్టినా ఇక్కడనే చేస్తా అన్నటువంటి నువ్వు నా గురించి విమర్శలు చేయడానికి ఏమాత్రం నీకు అర్హత లేదు అని మీరు మాట్లాడిన అన్నిటి విషయాలను ఖండిస్తూ మరొకసారి నోరు జారి మాట్లాడి ఎట్లా అడుగు పెడతాడో చూస్తా, అడుగు పెట్టనీయము అంటే బిడ్డాన్ని తాటాకు చప్పుళ్లకు భయపడే వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. ఖచ్చితంగా నేను అక్కడ తిరగడమే కాదు, కాషాయ జెండాను రెపరెపలాడించడం కోసం ప్రణాళిక మొదలుపెట్టిన మొన్ననే లత్తీపూర్ గ్రామంలో మా మూన్యా నాయక్ అని మా మిత్రుడు సర్పంచ్గా గెలిచిండు, ఉప సర్పంచ్గా కూడా మా వాళ్ళే గెలిచి అంటే మా వాళ్ళంటే నేను గతంలో ఉన్నటువంటి పార్టీ నుంచి గెలిచిండ్రు. ఆ పార్టీ వాళ్ళకి సహకారం అందించలేదు. నేను మాత్రం అక్కడ మా బీజేపీ పార్టీ నాయకులను పోటీలో నిలపకుండా ఇది పార్టీ గుర్తు కాదు కాబట్టి వారు అడిగినారు కాబట్టి ఇన్ని రోజులు మేము వెంబడి నడిచినాం కాబట్టి మమ్మల్ని సర్పంచ్ కానివ్వండి అంటే అటువంటి వాళ్లకు ఎంతోమందికి నేను సహకరించినందుకు వాళ్ళు గెలిచిండ్రు, వాళ్ళ నిబద్ధతను చాటుతూ ఉన్నారు. మొదలైంది చేరికల పరంపర. ఖచ్చితంగా అచ్చంపేట గడ్డపైన కాషాయ జెండా ఎగరవేసేటువంటి కార్యాచరణ రూపొందించినాం. నువ్వు కాదు కదా, నీ రేవంత్ రెడ్డి వచ్చినా కానీ అచ్చంపేట నల్లమల్లలో కాషాయాన్ని అడ్డుకునే దమ్ము ఎవడికి కూడా లేదు అని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నా. మీరు అడగడం కాదు, మా పనికిరాని ఎమ్మెల్యే కూడా అదే అంటున్నాడు. నిన్న గువ్వల బాలరాజు 4 నెలల కంటే ఎక్కువ ఉంటాడు చూడండి అంటున్నాడు. 4 నెలలు కాదు వెధవా, నేను నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఇదే పార్టీలో ఉంటా. ఒకవేళ 4 నెలలు కాదు సంవత్సరం
లేదు వచ్చే ఎన్నికల వరకు కూడా నేను ఆ పార్టీలో ఉండను అంటే ఉన్నట్టయితే నువ్వు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండు. నువ్వు పోటీ చేస్తే నాకే మంచిది. నీ అంత పనికి రాని అపోనెంట్ నాకెవరు ఉండరు. నువ్వు పోటీ చేస్తే మంచిది. కానీ అప్పుడు ప్రజల్లో చెంపలు వేసుకోవాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. గువ్వల బాలరాజ్ ఒక నికార్స్ అయినటువంటి తెలంగాణ ఉద్యమకారుడు. గువ్వల బాలరాజ్ ఒక జాతీయ భావం కలిగినటువంటి స్వచ్ఛమైనటువంటి భారతీయుడు. ఇటువంటి డబ్బులు సంపాదించుకోవడం కోసం గుప్త నిధుల కోసమో లేకుంటే ఇంకో వేటలోనో ఆ చక్కర్లో వెళ్ళేవాడు గువ్వల బాలరాజ్ కాదు. వంశీకృష్ణకు తెలియకపోవచ్చు, మీకు కూడా ఈ పార్టీకి నేను కొత్తగా వచ్చినా కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ బీడ్ చూసేటువంటి వాళ్ళకు కూడా కొంత సమాచారం తక్కువ ఉండొచ్చు నా గురించి. నేను విద్యార్థిగా ఉంటున్న సమయంలోనే వ్యాపారవేత్తగా ఉన్నా. వ్యాపారాలు చేస్తూనే ప్రజా జీవితంలో ప్రజా ఉద్యమాల్లో నా వంతు పాత్ర పోషించిన. డబ్బులు నా యావ కాదు, ప్రజల కోసం పరితపించేటువంటి నైజం నాది. ప్రజల కోసమే నేను రాజకీయాల్లో ఉంటా. ఏ పదవి ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నేను వచ్చినటువంటి నేపథ్యం కలిగినటువంటి వాళ్ళందరి జీవితాల్లో నా తరఫున ఎంతో కొంత మెరుగైనటువంటి వాతావరణం ఏర్పడే విధంగా నా వంతు ప్రయత్నం చేస్తాను. బయట నుంచి వచ్చారు, వాళ్ళ పేర్లు ఏందో నాకు తెలియదు. ముగ్గురు నక్సలైట్ వార్తల్లో చదివినాము, కానీ లోకల్ వాళ్ళు కాబట్టి వాళ్ళ పేర్లు తెలిసినాయి. నేను చెప్పిన నేను సింపథైజర్లుగా ఉన్నారని. వాళ్ళతో పాటు వెపన్లు కూడా దొరికినాయని మాకున్నటువంటి చర్చ జరుగుతున్నటువంటి సందర్భం. కానీ పోలీస్ ఎక్కడ కూడా వాళ్ళతో దొరికినటువంటి వెపన్లను బయట పెట్టడం లేదు. పోలీస్ ఎక్కడ కూడా దాని విషయంలో స్పందించడం లేదు. నేను ఈరోజు ఎస్పీ గారితో మాట్లాడితే ఏదో నేను భారతీయుని కాదన్నట్టుగా, నాకేదో అర్హత లేదన్నట్టుగా, మేమేం చేస్తున్నాం మీకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు అని మాట్లాడుతున్నారు. ఎస్పీ గారు కూడా గుర్తుపెట్టుకోవాలి, ప్రతి రాజకీయ పార్టీకి ప్రతి పౌరుడికి బాధ్యత ఉంటుంది, హక్కు ఉంటుంది. కాబట్టి వచ్చినటువంటి వాళ్ళు మామూలు నాయకులు గారు అక్కడ పెద్ద స్థాయిలో పనిచేసిండ్రు అంటున్నారు. కాబట్టి నా ప్రజలకు ఎక్కడైనా ఇబ్బందులు జరిగితే ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతోన నేను అడగడం జరిగింది. దాన్ని కొట్టిపారేయడం జరిగింది ఎస్పీ గారు. లోకల్ పోలీస్ అయితే ఎవరికి వినేటువంటి ఆలోచనలు లేరు. వాళ్ళ పదవుల యావలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పోస్టింగ్ల ధ్యాసలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడలేదు. కానీ ఏబీవీపీ పిల్లల్ని ఇబ్బంది పెట్టినటువంటి విషయంలో నేను మాట్లాడడం జరిగింది. అదే సందర్భంలో ఈ నక్సలైట్ల అరెస్ట్ గురించి కూడా నేను మాట్లాడడం జరిగింది. మీకు సమాచారం మంచిది, మాకు సమాచారం ఇవ్వకుంటే మీరు ప్రజలకైతే సమాధానం చెప్పండి. వీళ్ళకి నిజంగా సంబంధాలు నేను అడుగుతున్న ఈరోజు విమర్శ చేస్తూ ఉన్నా. వంశీకృష్ణ గారెంబడి టీచర్లుగా ఉంటున్నటువంటి వాళ్ళు పైరవీలు చేస్తున్నారా లేదా? వంశీకృష్ణ దగ్గరికి ఇతర పార్టీల వాళ్ళను ఇబ్బంది పెట్టి కాంగ్రెస్ పార్టీలో చేర్చడం కోసం ప్రభుత్వ ఉద్యోగులే తీసుకెళ్ళినరా లేరా? ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి ఈ అంబయ్య అనే టీచరు ఒక హాస్పిటల్ నడిపేటువంటి అతన్ని నాతో పాటు పనిచేసిండు. అతని ద్వారా డబ్బులు ఇచ్చి అతన్ని పార్టీలో చేర్పించిన తర్వాత 3-4 నెలలు హాస్పిటల్ బంద్ ఉన్నది, క్లోజ్ చేసిండ్రు. నేను ఓడిపోయిన తర్వాత నా వెంబడి ఉన్నటువంటి కారణంగా తర్వాత ఆ హాస్పిటల్ తెరవబడ్డది. ఎట్లా తెరిచిండ్రు అంటే వాళ్ళకు కావాల్సినటువంటి ఎన్నికల్లో విపరీతంగా అప్పులు చేసి దోచుకొని డబ్బులు ఖర్చు పెట్టి దాన్ని వసూలు చేయాలని వసూలు రాజాగా మారిండు ఎమ్మెల్యే. కాబట్టి ఈ విమర్శలన్నీ కూడా చేయాల్సి వస్తుంది. వాళ్ళ అదృష్టం బాగుంది, బచాయించిపోయినారు. అచ్చంపేట ఎన్నికలు లేవు. ఇప్పుడు అచ్చంపేట ఎన్నికలు ఇంకా 4-5 నెలలు ఉంది. మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల విషయంలో చాలా స్పష్టత ఇచ్చిన నేను. నా భారతీయ జనతా పార్టీ నాయకులను వారించి వద్దని చెప్పి నాతో పాటు కలిసి పనిచేసి సర్పంచ్ కావాలని యాస్పిరేషన్లో ఉన్నటువంటి వాళ్లకు నేను చెప్పకుండా పార్టీ మారిన కాబట్టి, మా గత పార్టీ నైజం గుర్తెరిగి చెప్పకుండా మారిన కాబట్టి నాకు కొంత కృతజ్ఞత ఉన్నది. వాళ్ళ యాస్పిరేషన్స్ నాకు దృష్టిలో ఉన్నాయి కాబట్టి ఇప్పుడున్నటువంటి పార్టీలో అధినాయకత్వం దృష్టిలో పెట్టి మా వాళ్ళను మనము పార్టీని బలోపేతం చేసుకుందాం. పార్టీ గుర్తుపైన వచ్చేటువంటి ఏ ఎన్నికల్లో అయినా నా సత్తా మీ సత్తా, కాషాయ దమ్మెందో భారతీయ జనతా పార్టీ సత్తా ఏందో చాటుదామని చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు అచ్చంపేటలో ఎన్నికలు లేకపోవచ్చు, కానీ గువ్వల బాలరాజ్ గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కల్వకుర్తికి జైపాల్ యాదవ్ ఉన్నారు.
ఆ రోజు 10 వార్డు సభ్యులు ఉన్నటువంటి ఆమన్గల్కు జైపాల్ యాదవ్ గారిని ఇన్ఛార్జ్గా నియమించారు కేసీఆర్ గారు. కల్వకుర్తిలో నాకు ఎన్నికలు అందరితో పాటు రావు కాబట్టి ఆ రోజు కూడా మా ఎన్నికలు లేకున్నాయి. కల్వకుర్తికి 22, 23 కౌన్సిలర్స్ ఉంటే నన్ను అక్కడికి ఇన్ఛార్జ్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అభ్యర్థిని కూడా ఓడించిన నేను. అంటే రాజకీయాలు వయసు చిన్నగానే ఉండొచ్చు, కానీ రాజకీయాలను చాలా ప్రేమతో మనసు పెట్టి చేస్తూ ఉన్నా, ప్రజల కోసం చేస్తూ ఉన్నా. ఎన్నికల్లో గెలిపే ప్రామాణికం ఉంటుంది కాబట్టి ఈ మున్సిపల్ ఎన్నికల్లో మా పార్టీ నాకు ఎక్కడెక్కడైతే బాధ్యతలు ఇచ్చిందో అక్కడ కాషాయ జెండా రెపరెపలాడే విధంగా పనిచేస్తా. రాష్ట్ర వ్యాపితంగా జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఎన్నడూ లేని విధంగా మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తన సత్తాను చాటడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఆందోళన పడి రైతులు మాకు వ్యతిరేకంగా ఉన్నారు, గ్రామాలలో ప్రజలకు చాలా హామీలు ఇచ్చినా నెరవేర్చలేకపోయినాం కాబట్టి ఈ వ్యతిరేక ఫలితాలు వచ్చినాయి కాబట్టి అర్బన్ ఏరియాల్లో ఎన్నికలు నిర్వహిద్దాం అనుకొని ఎంపీటీసీ జడ్పీటీసీల కంటే ముందు మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా అవివేకమైనటువంటి, తెలివి లేనటువంటి, ఎత్తుగడ లేనటువంటి నోటిఫికేషన్ ఇప్పించిండు ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఖచ్చితంగా ఈ భారతీయ జనతా పార్టీ సత్తా అర్బన్ ఏరియాల్లో ఎట్లా ఉంటుందో కెమెరాల నుంచి బయటకు వస్తే మీరే చెప్తూ ఉంటారు. అర్బన్ ఏరియాల్లో భారతీయ జనతా పార్టీకి చాలా ఆదరణ ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ చదువుకున్నటువంటి వాళ్ళు ఉంటారు అనే ఉద్యోగులు ఉంటారు అనే ఉద్దేశంతోనే చెప్తూ ఉంటారు. చాలా సందర్భంలో పోయినసారి జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా మనం చూసినాం. కాంగ్రెస్కి 1 సీట్ వచ్చింది, బీఆర్ఎస్ అయితే మొత్తం 100 సెంచరీ కొడతామన్నారు. కానీ ఎవరి ఊహకు అందని విధంగా 48 కార్పొరేటర్ స్థానాలను భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. భవిష్యత్తులో జిహెచ్ఎంసీ కానీ, వరంగల్ కార్పొరేషన్ కానీ, ఖమ్మం కార్పొరేషన్ కానీ, ఇప్పుడు జరుగుతున్నటువంటి 7 కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ 116 మున్సిపాలిటీల్లో కూడా భారతీయ జనతా పార్టీ తన సత్తాను చాటుతుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ కంటే అత్యధికమైనటువంటి మున్సిపాలిటీలను భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుంది. అబ్సల్యూట్గా కంఫర్ట్గా ఉన్నాను, నేను ఎక్కడ ఇబ్బంది లేదు. మీరే చూస్తున్నారు, నేను కొత్తగా పార్టీలో చేరిన, నేను అనుకుంటే ఇది 5వ 6వ ప్రెస్ కాన్ఫరెన్స్ నాది. ఇదే కాకుండా నేను చేరిన వెంటనే నాకు ఇన్ఛార్జ్గా చాలా కార్యక్రమాలకు బాధ్యతలు ఇచ్చి పంపించారు. అదేవిధంగా మొన్న జరిగినటువంటి అచ్చంపేటలో సర్పంచ్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని పోటీ చేయించను ప్రెసిడెంట్ గారు, మీరు సహకరించాలి, ఎందుకంటే నేను మీ పిలుపు మేరకు లేకుంటే నా ఆలోచనల మేరకు ముందుగానే జాయిన్ అయినాను కాబట్టి ఖచ్చితంగా మా వాళ్ళు నా వెంబడి నడిచిన వాళ్లకు కొంత మేలు చేకూరే విధంగా ఉండాలంటే పార్టీ సింబల్తో ఎన్నికలు జరుగుతలేవు కాబట్టి నన్ను కొంచెం క్షమించాలని మాట్లాడితే క్షమాపణ లేదేం లేదు, స్వేచ్ఛగా మీరు అనుకున్న విధంగా పనిచేసుకోండి. మన ఆశయం అవినీతి మయం చేసినటువంటి బీఆర్ఎస్ను బొందబెట్టాలి, అదేవిధంగా అదేం పరంపరను కొనసాగిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నామరూపాలు చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. నేను ఊహించని విధంగా ఈ పార్టీలో నాకు గౌరవం దక్కుతుంది. ఎవరన్నా ఒకవేళ ఆ భ్రమలో ఉంటే ఆ భ్రమల నుంచి బయటికి రావాలి. నేను చెప్తున్నా, వాళ్ళకంటే దేశభక్తి లేకపోవచ్చు, దైవభక్తి లేకపోవచ్చు. నేను భరతమాత పైన ఒట్టేసి, నేను నమ్మేటువంటి పెద్దమ్మ తల్లి పైన ఒట్టేసి, నా తల్లిదండ్రుల పైన ఒట్టేసి చెప్తా ఉన్నా, ఈ పార్టీని వీడేది లేదు. ఈ పార్టీకి ఉన్నటువంటి విలువలు నాకు పూర్తి స్థాయిలో అవగతం చేసుకొని నేను వచ్చాను కాబట్టి నా వెంబడి ఎవరిని తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు. ఎవరైనా ఆ కెపాసిటీ అర్హత ఉన్నోళ్ళు ఉంటే వాళ్ళని పార్టీలో చేర్చడం విషయంలో కూడా నేను వెనకడుగు వేయను. పార్టీ అనుమతి తీసుకుంటా, పార్టీని బలోపేతం చేయడం కోసం నా వంతు కృషి చేస్తా. థ్యాంక్ యూ.